నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వివరించిన నీతి ఆయోగ్. రాష్ట్రాల ఉమ్మడి కృషితోనే కల సాకారమవుతుందన్న ప్రధాని. గ్రీన్ టెక్నాలజీ వినియోగించాలన్న సీఎం చంద్రబాబు. విద్యుత్ సంస్కరణలపై శ్రద్ధ పెట్టాలని నీతి ఆయోగ్కు సూచనలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ. పోలవరంపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం అందజేత. మదనపల్లె కేసులో వైసీపీ సర్పంచ్ భర్తను విచారిస్తున్న పోలీసులు. మరో నిందితుడు మాధవరెడ్డి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. 13.9 అడుగులకు చేరిన నీటి మట్టం. పోలవరం ముంపు బాధితులకు మంత్రుల భరోసా. పునరావాసాల్లో వసతులు, ఆర్థిక సాయంపై ఆరా. "2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం సహా ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశంలో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నట్టు తెలిపింది. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకొని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారని వెల్లడించింది. ప్రస్తుతం మనం సరైన దిశలోనే పయనిస్తున్నామని, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని మోదీ వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్ 2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు వికసిత్ భారత్ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ భేటీలో విజన్ 2047 డాక్యుమెంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గతంలో తాను రూపొందించిన విజన్ 2047ను ప్రస్తావించారు. విజన్ 2047 డాక్యుమెంట్ దేశానికి ఉపయోగపడేలా చేసినట్లు తెలిపిన చంద్రబాబు అన్ని రంగాల్లో గ్రీన్ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగాల సంస్కరణలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చంద్రబాబు తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి జగన్ చేసిన విధ్వంసాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో నవంబర్లో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం పూర్తవటానికి 2 సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద ₹1 ఖర్చు పెట్టలేదని చంద్రబాబు వివరించారు. కేంద్ర నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. క్యాబినెట్ డబ్బులు వస్తుంది. అది ఫస్ట్ ఫేజ్ లో ఇది అని చెప్పి పెట్టుకున్నా. నెక్స్ట్ కంటిన్యూషన్ బోత్. అంతేగాని ఇప్పుడు డిలే చేస్తే ఇది కూడా రాకపోతే ఇంకో 3-4 నెలలు పెడితే నాకు నవంబర్లో మళ్ళీ పని కాదు. డయాఫామ్ వాల్, న్యూ డయాఫామ్ వాల్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. అదే ఆయనకి ఇచ్చాము. నిన్న క్యాబినెట్ కూడా స్పెసిఫిక్గా అందుకే పెట్టుకున్నాం. ఇప్పుడు న్యూ డయాఫామ్ వాల్ ఫైనలైజ్ చేయాలి. వన్స్ అది ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి. అది చేస్తే నవంబర్లో వర్క్ స్టార్ట్ చేయాలి. కింద డయాఫామ్ వస్తుంది, దానిపైన ఎర్త్ కమ్ రాఫుల్ డ్యామ్ వస్తుంది. అదైతే ప్రాజెక్ట్ అంతా పోతుంది. స్వీపేజ్ మినిమైజ్ చేసి అది లిఫ్ట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 2 సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం. ఒకటి రాష్ట్రాల గురించి చెప్పాను, 10 ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్ చెప్పాను, మనకుండే అడ్వాంటేజెస్ అన్ని మెన్షన్ చేశాను. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర తెలంగాణకు, ఆంధ్రాకు ₹30,000 డిఫరెన్స్ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ పెట్టారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోవడం, పోలవరం నాశనం అయిపోవడం, అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతున్నాం మనం, దీన్ని రీబిల్డ్ చేయడం కోసం
ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటాను అడిగాను. అవే ఇచ్చారు. ఇది ఎస్బిఎంజీ మనకంటే 3-4 రాష్ట్రాలు వెనకాల ఉన్నాయి. స్వచ్ఛ భారత్లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి. ఇంకొక పక్కన జల్ జీవన్ మిషన్ ₹1 ఖర్చు. లాస్ట్ 3లో ఉన్నామని కంప్లైంట్ ఏదైతే డబ్బులు అడగకపోతే ముందు మీరు పరిస్థితి వచ్చారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేయడం, ఏదంటే చేసేయడం. అంటే ఎక్కడికి పోతున్నాం అంటే ఈయన అడగకూడదు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఇదే పని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా? అంటే ఎన్ని జరిగినట్టు ఇంటికి మీరు సమాధానం చెప్పాలా లేదా? ఎవరు చెప్తారు సమాధానం? మదనపల్లె ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. ఫైళ్ల కాల్చివేత ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైకాపా నేత మాధవరెడ్డి కోసం గాలిస్తూనే స్థానిక వైకాపా నేతలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పురపాలక వైస్ చైర్మన్ జింకా చలపతిని విచారిస్తున్నారు. మాధవరెడ్డి కాల్ డేటా ఆధారంగా వైకాపాకు చెందిన కీలక నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల కాల్చివేత ఘటనలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. గత ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపు లేకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన నేతలు ప్రభుత్వం మారడంతో దోపిడీని కప్పిపుచ్చేందుకు రెవెన్యూ ఫైళ్లను దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన మరుసటి రోజే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రణాళిక ప్రకారం దస్త్రాలను దహనం చేశారని, ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రకటించడంతో వైకాపా నేతలు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన రోజు అనుమానిత సిబ్బందిని విచారించగా వచ్చిన సమాచారం మేరకు వైకాపా నేతలపై పోలీసులు దృష్టి సారించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. దీన్ని పసిగట్టిన మాధవరెడ్డి పరారయ్యాడు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు మాధవరెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా మదనపల్లెకు చెందిన పలువురు వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మదనపల్లె పురపాలక వైస్ చైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ అలియాస్ సెటిల్మెంట్ బాబ్జాన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. దీన్ని పసిగట్టిన బాబ్జాన్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంపీ అనుచరుడు సిటిఎం 2 పరిధిలోని బండమీదపల్లె సర్పంచ్ భర్త అక్కులప్పను విచారణ కోసం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. ఆయన ఇంటిలోనూ సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కులప్పతో పాటు ఓ ప్రధాన పత్రిక మదనపల్లె ప్రతినిధిని ఫైళ్ల దహనం కేసులో అనుమానితునిగా పోలీసులు భావిస్తున్నారు. జర్నలిస్టుల ముసుగులో 3 వ్యక్తులు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో మాధవరెడ్డి కార్యాలయాలను చక్కబెట్టినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోనున్నారు. గడిచిన 5 ఏళ్లలో భూముల ఆక్రమణలకు గురైన బాధితులు సబ్ కలెక్టరేట్కు తరలివచ్చారు. వారి నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. దౌర్జన్యం చేసి ఇదివరకు 2004లో ఒక రోడ్డు వేయించినాడు. 1-2 నెలల ముందు ఎలక్షన్ ముందు మళ్ళీ దౌర్జన్యం చేసి మాకున్న 4 ఎకరాల్లో మాకు 4 పిల్లలు వాళ్ళ లబోదిబో అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఇరికించి ఊర్లో గుండాలను చేసి వాళ్ళతో కట్టెలు కర్రలతో వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా రోడ్లు జేసీపీలతోనా బొలోరాలతోనా రోడ్డు నడి భూముల్లో తొక్కించి మాకు రోడ్లు వేసి నానా ఇబ్బందులు పెట్టి రైతాంగాన్ని నిలువున ముంచేసి 2 ఎకరాల జమీను బ్రిడ్జి లేకుండా నీళ్లు అట్లే ఆగిపోవాలని ఎత్తుగా కట్టలేపించి రోడ్లు వేపించినారు. ఇది ఎక్కడ న్యాయము అని అడిగితే గవర్నమెంట్ జమీన్ ఇది అడిగేయలేదు అని మమ్మల్ని నిర్బంధించి రోడ్లు వేపించినారు. ఆ భూమి వచ్చేసి 1940 నుంచి మాకు ఈ సర్వే నెంబర్ ఉంది సార్. 562 నెంబర్ అనే నెంబర్ ఉంది. 2017లో దౌర్జన్యం చేసి మా 87 సెంట్లు మాది ఉందని చెప్పేసి కంచేసి మమ్మల్ని చేయనీకన్నా చేస్తున్నారు. నేను ఒక ఆర్మీ సైనికుని సార్. నా ఇంటిని కాపాడలేకనే ఉన్నాను, నా భూమిని కాపాడలేకనే ఉన్నాను, దేశాన్ని ఏ కాపాడగలను సార్. ఇది చింతగుప్తల రజని అనేసి మాదే కాదు సార్. మా ఊర్లో వచ్చేసి పలు బాధ్యతలు ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు సార్. ఇదే విధంగా దాదాపు 250 ఎకరాల పైన ఇచ్చేసారు సార్. ఎదురెడ్డి మనుషులు వచ్చి అక్రమంగా అంగుళ్ళు గింగుళ్ళు ఏమి ఎత్తకున్నా పోతీ బాలి ఇంట్లో సరుకులు గింకులు ఏమి ఎత్తకున్నా దౌర్జన్యంగా వచ్చి 8 జేసీబీలో 500 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఎవరినా అరిసినా కలిసినా కొట్టుకున్నా ఎత్తి పక్కన పారేసి జీబులో వేసుకోపోయి దౌర్జన్యంగా కొట్టించినారు. 49 సెంట్లు మొత్తం 10 సెంట్లు దాన్ని కొట్టా సెటిల్మెంట్ పట్ట. ఆ 39 సెంట్లు కొనుక్కోమన్నా 49 సెంట్లు రీఛార్జ్ చేసుకున్నాను. పెద్ద బామంతితో కాస్తానండి డబ్బులు అయిపోయినా. 2012లో ఆ భూమి ఉండే భూమిని కొనుక్కుంటా ఈ భూమి కలుపుకొని రిజిస్టర్ చేసుకున్నా. ఎంఆర్ఓకి చెప్పిన కారణం ఏంటంటే ఎంఆర్ఓ చేయరా చెప్పాను వాళ్ళకి చేశాను. నీకు చేయకపోయా నీకు ఇచ్చిన కావాలి చెప్పుకోబోదు. నేను కోర్టులో పోయినా
కోర్టులో ఇస్తే కూడా కోర్టులో రాణించిన కుండాలు పెట్టి ఆడ కొట్టించేదాన్ని అన్నీ ఉన్నా కూడా నాకు న్యాయం తరాలా. మరోవైపు పెద్దిరెడ్డి నుంచి భూ బాధితులను రక్షించాలని, ఫైళ్ల దహనం కేసులో నిందితులను అరెస్టు చేయాలని వామపక్షాలు నిరసనకు దిగాయి. పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనిత, పార్థసారథి నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 రూపాయలు నిత్యావసర సరుకులు అందాయా అని ఆరా తీశారు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు వెళ్లిన మంత్రులు ఇక్కడి 16 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. R&R నిధులు జమ కాలేదని చెప్పగా సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెదవాగు సమస్య కూడా తీరుస్తామని భరోసా కల్పించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి గాని మా ఇంటికి గాని, మా రోడ్డుకి గాని పెట్టలేదు. అసలు మేము ఉన్నామో, చచ్చామో, బ్రతికేమో అనేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూడలేదు. ఇటువంటి వరదలు వస్తే మమ్మల్ని పలకరించినటువంటి వాడు లేడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే ఏదో హెలికాప్టర్ చూపించేవారు పైన ఆకాశంలో. కానీ ఈ రోజు ధైర్యంగా అధికారులు మాతో ఉంటూ ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మంత్రులు మళ్ళీ మా గ్రామాల్లో చూస్తున్నాం, మాకు ధైర్యం వచ్చింది అని ఇవాళ ఎవరైతే నిర్వాసులు చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు వరదకు సంబంధించినటువంటి సమస్యల మీద వచ్చాం కాబట్టి దాని అవసరాలు వాళ్ళకి తీరుస్తున్నాం. రేపు ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ దీర్ఘకాలికమైన సమస్య R&R ప్యాకేజీ గానీ, ఇళ్లు గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తామని వాళ్ళు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పెదవాగు దాని పర్యవసనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాపం. కనీసం ఆ గేట్లకి గ్రీజు కూడా పెట్టి మరామతులు చేయలేనటువంటి రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్థితికి పర్యవసనం మరి వేళ దగ్గర 7 గ్రామాలకి ముంపు ఏర్పడుతుంది కాక దగ్గర 12,000 ఎకరాలకి మరి పంట లేకుండా పోయినటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మేము పెడితే ఏదైతే తెలంగాణ మంత్రివర్యులతో కూడా మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏఎన్సీలతో కూడా మా ఎన్సీ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద కొంతమేర మరామతులు చేయడానికి ఇప్పుడు కసరత్తు చేస్తా ఉన్నాం. తర్వాత ఏదైతే డిజైన్స్ అన్ని కూడా తీసుకుని భవిష్యత్తులో ఆ యొక్క ముంపు సమస్య లేకుండా, అటువంటి బెడద లేకుండా శాశ్వత పరిష్కారం అయ్యేటువంటి విధంగా డిజైన్స్ కూడా మేము కోరడం జరిగింది. ఆ డిజైన్స్ అప్రూవల్ అయిన వెంటనే పెదవాగు సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఎగువ నుంచి గోదావరికి వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.90 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆనకట్ట నుంచి 13.06 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తోంది. భద్రాచలం వద్ద క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 53.6 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్తో పాటు సాక్షి పత్రిక సభ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం దారుణమన్నారు. శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. కల్కి సినిమాలో నేరాలు ఘోరాలకు కేంద్రమైన కాంప్లెక్స్ లాగే జగన్ తాడేపల్లి ప్యాలెస్ పనిచేస్తోందని టీడీపీ నేత డొక్క మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నడిపించేది సజ్జలే అయినా కనిపించని సూపర్ పవర్ ఎవరో ఉన్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ప్యాలెస్లో కూర్చొని జగన్ జవాబు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన ఘోరాలపై వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అమరావతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మాణిక్యవరప్రసాద్ దర్శించుకున్నారు. గౌరవించడం నేర్చుకోండి. కనీసం ప్రతిపక్షంలో, అధికార పక్షంలో నీకు ఎలాగో సంస్థల మీద నీకు గౌరవం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా
వ్యవస్థలను గౌరవించి ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యల్ని ప్రజాస్వామ్యతంగా పరిష్కార విధంగా మీ యొక్క నడతని మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కల్కి సినిమాలో కాంప్లెక్స్లో నుంచే జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలు. అదంతా కాంప్లెక్స్. ఆయన ఆఫీసు, ఆయన ప్యాలెస్ అంతా కూడా కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. దాంట్లో నేరాలు ఘోరాలు అన్నీ అక్కడే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే నేను చెప్పేది, నేను కూడా ఆ కాంప్లెక్స్లో కొంతకాలం పనిచేసిన దుర్మార్గుడిని కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నేను ఆ దుర్మార్గాలు నాకు కూడా అంటే ప్రత్యక్ష పాత్ర లేకపోయినా స్మెల్ చేసే కదా, నేను కూడా చూశాను కదా. అదొక కాంప్లెక్స్. అది కనపడే కమాండరు, కనపడి దుర్మార్గాలు చేసే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అతను డిజైన్ చేస్తుంటాడు, అతను మాట్లాడుతూ ఉంటాడు. ప్యాలెస్ అనేది, జగన్ గారి ప్యాలెస్ అనేది కాంప్లెక్స్ లాంటిది. కల్కి సినిమాల కాంప్లెక్స్ లాంటిది. ఆ సుప్రీం ఎవరు అర్థం కాదు, కమాండర్ మాత్రం ఈ నేరాలు ఘోరాలు డిజైన్ చేసేది, మాట్లాడేది మాకు సజ్జలు కనిపిస్తూ ఉంటాడు. జగన్ గారు నాకు తెలిసి ఇన్ బిట్వీన్ ఈ సుప్రీం పవర్కి కమాండర్కి మధ్య ఉంటాడు, కానీ ఆయన కూడా సుప్రీం కాదు నా దృష్టిలో. ఢిల్లీలో తాను చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదో చెప్పాలన్న వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు సమాధానం ఇచ్చారు. మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలో చెప్పాలంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పొలిమినందుక, విభజన హక్కులను 5 ఏళ్ల పాటు బీజేపీకి తాకట్టు పెట్టినందుక ఎందుకో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ దూరంగా ఉందని స్పష్టం చేశారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది సభ్యుల బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఐపీఎస్ల సంఖ్య పెంచుతూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్లను 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టులో 95 మంది ఐపీఎస్లను కేటాయించాలన్న రాష్ట్రం సిఫారసుతో ఐపీఎస్ల సంఖ్యను నిర్దేశిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్గా 38 మందిని కేటాయించాలని సూచించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్గా 23 మందిని కేటాయించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓపీఎఫ్ ఒక పోస్టు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏసీబీ ఒక పోస్టు, డీజీ ప్రిజన్స్, డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీసెస్తో పాటు అదనపు డీజీ ఇంటెలిజెన్స్, సిఐడి, శాంతి భద్రతలు, సంస్థాగత వ్యవహారాలు సిబ్బందికి ఒక్కో క్యాడర్ పోస్టును నిర్దేశిస్తూ కేంద్రం నోటిఫై చేసింది. విజయవాడ, విశాఖ సిపి పోస్టులు ఐజీ ర్యాంకుకే పరిమితం చేసింది. రేంజ్ డీఐజీల ర్యాంక్ ఐజీకి పెంచింది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత అక్రమ చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడిని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇరువైపుల నుంచి దాదాపు 3 గంటలు భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాను అమరుడు కాగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద అక్రమ చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా ఇరువైపుల నుంచి జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని మచల్ ప్రాంతంలోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్కు చెందిన కమాండోలు, బోర్డర్ యాక్షన్ టీమ్స్ ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నించారు. అనుమానితుల కదలికలను ముందే పసిగట్టిన సైన్యం లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా వైరివర్గాలు కాల్పులు మొదలుపెట్టాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు 3 గంటల పాటు భీకరంగా ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా జరిపిన ఎన్కౌంటర్లో 5 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న మోహిత్ రాథోర్ చికిత్స పొందుతూ వీరమరణం పొందాడు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మోహిత్ కు సైనిక జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా ఉన్నతాధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మోహిత్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఎల్ఓసి వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి. మరోవైపు ఇటీవల దోడాలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం తెలిపిన వారికి 15 లక్షల నజరానా ప్రకటించారు. ఒక్కో ఉగ్రవాది సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ నెల 16న దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ అధికారి సహా 4 సైనికులు అమరులయ్యారు. అప్పట్నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నారు. దోడాలో అణువణువు జల్లెడ పడుతున్నారు.
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థతో కలిసి పాకిస్తాన్ ఐఎస్ఐ అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఖలిస్తానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సాతో కలిసి కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ఢిల్లీ, పంజాబ్లోని భాజపా నేతలు, హిందూ మత పెద్దలు వారి హిట్ లిస్టులో ఉన్నట్లు హెచ్చరించాయి. జూన్ నెలలో పంజాబ్లోని పఠాన్కోట్లో అధునాతన ఆయుధాలతో కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆగస్టు 19వ తేదీ వరకు అమర్నాథ్ యాత్ర జరగనుంది. రష్యాతో గత 2 ఏళ్లుగా పోరాడుతున్న ఉక్రెయిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ కీవ్లో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు పేర్కొన్నాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3వ విజయం సాధించిన మోదీకి జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఉక్రెయిన్లో పర్యటించాలని ప్రధానిని కోరారు. ఈ క్రమంలోనే ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన జెలెన్స్కీ ఆ పరిణామాలు తనను తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు. దేశంలోనే తాను అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో చట్టాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగాలపై సుప్రీంకోర్టు అమిత్ షాను గుజరాత్ నుంచి 2 ఏళ్లు బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి దేశానికి హోంమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉందని శరద్ పవార్ అన్నారు. దేశం ఎలాంటి వారి చేతిలో ఉందో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. అలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలో నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది.